వెల్కమ్ టు టీజే డబల్ నైన్ న్యూస్. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, మియాపూర్ 108వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. యలమంచి ఉదయ్ కిరణ్ మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగపురం గణేష్ మండపం, శ్రీరంగపురం కాలనీ నందు మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు వి జగదీశ్వర్ గౌడ్, చేర్లింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్, మియాపూర్ 108 డివిజన్ కార్పొరేటర్ శ్రీ మన్య సత్యనారాయణ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ నయన్ రాజ్, మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విద్య, మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ సీఈఓ యలమంచి ఉదయ్ కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గా మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా సేవలందిస్తూ సామాజిక సేవ పట్ల నిబద్ధతతో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న మియాపూర్ కి చెందిన యువ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ ఇటీవల 2 ప్రతిష్టాత్మక జాతీయ గౌరవాలను అందుకొని తెలంగాణకు, మియాపూర్ కు గర్వకారణంగా నిలిచారు. అలాగే ఈ మెగా మెడికల్ క్యాంపు ద్వారా అనేక మందికి అవసరమైన వైద్య సహాయం అందించడంలో మా ప్రయత్నం విజయం సాధించింది. మియాపూర్ డివిజన్లోని ప్రజల సంక్షేమం కోసం సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే మమత అకాడమీ ఆఫ్ మెడికల్ హాస్పిటల్ యాజమాన్యానికి ఉచిత రవాణా మరియు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల ఆరోగ్య మేలుకు, మెరుగైన ఆరోగ్య పరిష్కారాలను అందించేందుకు చేసిన గొప్ప ప్రోత్సాహక చర్యలకు సహకారం అందిస్తున్న బిగ్ టీవీ మేనేజ్మెంట్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీరంగపూర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సుమారుగా 600 మందికి పైగా వివిధ ఆరోగ్య పరీక్షలు ఈ క్యాంపులో చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేశవరావు, బి ప్రసాద్, కెకే మూర్తి రాజు, రమేష్ పి జాయింట్ సెక్రటరీ, శ్రీరాములు, గోపాల్, ఎంఎస్ఎన్ రాజు, షాబుద్దీన్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, పట్వారి శశిధర్, మర్రపు గంగాధర్, ఆలపాటి శివాజీ, కాపూరి ప్రసాద్, రావిపాటి వెంకటేశ్వర్లు, కనిగంటి ప్రభాకర్, పట్టాభి నల్లూరి తదితరులు పాల్గొన్నారు. బిగ్ టీవీ కొలాబరేషన్ తో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు శ్రీరంగపురం కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుకు సహకరించిన బిగ్ టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మమతా మెడికల్ సైన్సెస్ ఆఫ్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, వాళ్ళ అబ్బాయి ఎండి నయన్ రాజు గారికి, అదేవిధంగా విద్యా మేడంకి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మెగా మెడికల్ క్యాంపులో మేము వివిధ రకాల టెస్ట్లు అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నిర్వహించడం జరిగింది. జనరల్గా ఒక మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి ఎవరైనా వెళ్ళి ఒక హాస్పిటల్లో చెకప్ చేయించుకోవాలంటే 4,000 నుంచి 5,000 అవుతుంది. అదే టెస్ట్లు మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము ఇక్కడ అన్ని సదుపాయం కల్పిస్తున్నాము. ఈ రోజు పెట్టిన టెస్ట్లు ముఖ్యంగా చూడాలంటే బీపీ కానీ, షుగర్ కానీ, ఈసీజీ కానీ, టుడీఈకో కానీ, అదేవిధంగా కన్సల్టేషన్కి వస్తే అదేవిధంగా ఆర్థోపెడిక్ కానీ, గైనకాలజీ కానీ, పెడియాట్రిషియన్ కానీ, అదే కార్డియాలజీ కానీ, అన్ని రకాల టెస్టులు కూడా ఈరోజు మేము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో కన్సల్టేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మమతా వాళ్ళు మాకు ఒక విధంగా ముందుకు వచ్చేసి ఒక అడుగు ముందుకు వచ్చేసి వాళ్ళు ఫ్రీ మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ క్యాంప్ని ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉన్నట్లయితే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సపోజ్ ఎవరికైనా మోకాళ్ళ ఆపరేషన్ ఉన్నా, ఇంకోటి ఉన్నా కూడా వాళ్ళు చేస్తామని చెప్పేసి మనకి ఇచ్చారు. సో మేము గోయింగ్ ఫార్వర్డ్ వేరే ఇంకా మెడికల్ క్యాంపులు ఫర్దర్గా పెట్టినప్పటికీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. అదేవిధంగా బిగ్ టీవీ యాజమాన్యానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అజయ్ గారికి, విజయ్ గారికి, కృష్ణ గారికి, వాళ్ళ టీం అందరికి కూడా కృతజ్ఞతలు లైవ్ కవరేజ్ చేసినందుకు. సో ముఖ్యంగా చెప్పాలన్నప్పుడు ఈ పర్టికులర్గా శ్రీరంగపురంలో పెట్టుకోవాలన్నప్పుడు శ్రీరంగపురం ప్రెసిడెంట్ కేశవరావు గారు బాగా మాకు హెల్ప్ చేశారు. కేశవరావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, మూర్తి గారు కానీ, వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మాకు ముందుకొచ్చి మీరు ఇక్కడ పెట్టండి, మేము ఏవైతే లాజిస్టిక్స్ కానీ ఏదైతే ప్లేస్ ఏదైతే ఉందో అవన్నీ మేము సమకూరుస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారు. చూడడానికి కాలనీ కానీ, రోడ్లు కానీ కొంచెం ఇరుక్కుగా ఉన్నప్పటికీ కూడా విత్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో చాలా చక్కగా అరేంజ్ చేసి చాలా చేశారు. ఈ సభాముఖంగా మేము వాళ్ళకు కూడా
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో కేశవరావు గారికి అదేవిధంగా ఈ సభ వేదిక నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే మన కాలనీ వాళ్ళు ఈ టెస్టులు యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళకి ఏమైనా ఫర్దర్గా డయాగ్నోసిస్ కానీ ఫర్దర్గా ట్రీట్మెంట్ కానీ కావాలంటే మన ట్రస్ట్ తరపు నుంచి వెళ్తే వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తే ఆంజనేయులు గారికి వాళ్ళే బస్ ప్రొవైడ్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. మనం ఇలాంటి ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, అదేవిధంగా నాకు సహకరించిన మా టీం సభ్యులు ముఖ్యంగా అందరూ, శరత్ కానీ, కృష్ణ కానీ, రమేష్ కానీ, వంశీ కానీ, ప్రవీణ్ కానీ, చారి కానీ, సతీష్ కానీ, సాయి నిఖిల్ కానీ, మన నాగసాయి కానీ, వినోద్ కానీ, కృష్ణ కానీ, అందరూ, శివ కానీ, అందరూ ఇక్కడ లేని వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు, సుబ్బు, కామినేని శ్రీనివాస్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వాళ్ళ సొంత కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ అయితే ఎలానో అలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గెస్ట్లుగా విచ్చేసినటువంటి మన కంటెస్టెడ్ ఎమ్మెల్యే మువ్వా సత్యనారాయణ గారికి, అదేవిధంగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీష్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా ఉప్పలపాటి మన గౌరవనీయులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారికి, అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.